యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 27వ కీర్తన ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటి 4 వచనాలు చదువుకుందామండి. ఆ ఆ ఆ గమనించండి, ఈ కీర్తనలో మీరు చదివినటువంటి ఆ యొక్క 4 వచనాల్లో దుష్టులు, అలాగే నన్ను బాధించే శత్రువులు, అలాగే యుద్ధము, అలాగే దండు దిగినను, యుద్ధము అనే మాటలు మరి మనం వింటూ ఉన్నాం. సో దాని అర్థం ఏంటంటే, దావీదు తన జీవితంలో మరి అనేక సార్లు మరి యుద్ధాలు చేయవలసి వచ్చింది. మరి ఆయనకు అనేక మంది శత్రువులు ఉన్నారు. అనేక మంది అతని మీద దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అనేక మంది, ఇంకా చెప్పాలంటే అతన్ని హింసించాలని, ఒకవేళ అవకాశం దొరికితే దావీదుని వారు చంపాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి యొక్క మాటల్లో దుష్టులు ఆయన మీదకి లేస్తూ ఉన్నారని, ఒక దండు అంటే ఒక సైన్యం, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది ఆయనకు వ్యతిరేకంగా మరి ఆయన మీద దాడి చేయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఏమైనా నిరీక్షణ కలిగి ఉన్నారా అని కనుక ఆలోచిస్తే, అవును, తప్పకుండా దావీదు అటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో, యుద్ధము జరుగుతున్న పరిస్థితుల్లో, అతనికి అనేక మంది శత్రువులు ఉన్న పరిస్థితుల మధ్యలో కూడా అతడైతే నిరీక్షణ కోల్పోలేదు. మనమైతే ఒకవేళ దావీదుకి ఉన్న శత్రువులు కనుక మనకుంటే, ఇక మనం అనుకుంటాం, ఇక మన పని అయిపోయింది, ఇక మన వల్ల కాదు, మనం ఇంకా ముందుకు వెళ్ళలేం, ఇక మనము వీళ్ళ మీద మనం ఇంకా నెగ్గలేం, వీళ్ళే మనల్ని ఇంక ఓడించేస్తారు, మనం ఇక యుద్ధంలో ఓడిపోవాల్సిందేనేమో, ఇక మనకి ఏమాత్రం కూడా మనకి అవకాశం లేదు, మనం ఇక గివప్ చేయాల్సిందేనేమో, ఇక వీరికి మనం సరెండర్ అయిపోవాల్సిందేనేమో, ఎందుకంటే మనకి అంత శక్తి చాలదు, ఎందుకంటే మన శత్రువు యొక్క బలము అది చాలా గొప్పదిగా మనకు కనిపిస్తూ ఉండొచ్చు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దావీదు అంటాడు, అనేక మంది నన్ను చుట్టుముట్టినను, నా మీద దాడి చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్న ఒక సైన్యం, అంటే ఒక దండు ఆర్మీ నా మీదకు దాడి చేయడానికి దిగినప్పటికి కూడా నేను భయపడను. ఎందుకు భయపడను అంటే, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును,
యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. అలాగే ఆయన చెప్తున్న మాట, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. అంటే ఒకవైపు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, నేనైతే ధైర్యాన్ని కోల్పోను, నేనైతే భయపడను, నేనైతే వాటిని చూచి వాళ్ళకి వీరిని చూచి నేను ఇంకా వెనుతిరగను. ఎందుకంటే దేవుడే నాకు వెలుగుగా ఉన్నాడు, దేవుడే నాకు రక్షకుడిగా ఉన్నాడు, దేవుడే నా ముందు ఉంటే, దేవుడే నా ప్రక్క ఉంటే, ఇక దేవుడే నాలో ఉంటే ఇక నేనెందుకు భయపడాలి, నేనెందుకు వెరవాలి, లేకపోతే నేనెందుకు మరి చింతించాలి అనే ఒక నిరీక్షణను దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల మధ్యలో కూడా దావీదు నిరీక్షణ కలిగి ఉన్నారు. అది చాలా ప్రాముఖ్యమండి. ఆ హోప్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. సో అదేంటంటే, మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ యొక్క మందు, ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు అది ఎలాగైతే కొంత టైం దాటిన తర్వాత అది మన బాడీలోకి వెళ్ళి అది వర్క్ చేసిన తర్వాత మనకు స్వస్థతని కలగ చేస్తుందో, నిరీక్షణ అనేది ఆ మందు కన్నా కూడా చాలా గొప్పది అని ఈ రోజున మరి మనం చూసుకోబోతున్నాం. ఆ నిరీక్షణ అనేది ఆ యొక్క ఎదురు చూపు. అంటే దేవుడు నా పక్షంగా ఉండి, దేవుడే నా ప్రక్కనే ఉండి, లేక దేవుడే నాతో ఉండి ఆ కార్యం జరిగిస్తాడు, నాకు గొప్ప విజయాన్ని ఇస్తాడు, నేను ఇక భయపడాల్సిన అవసరం లేదు అనే ఒక నిరీక్షణ మాత్రం దావీదు కలిగి ఉన్నాడు. గమనించండి, చాలా మందిని మనం చూస్తున్నప్పుడు, లేక మనమే చాలా సార్లు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా, మనం సహవాసంలో ఉంటూ కూడా, లేక ప్రార్థన చేసుకుంటూ కూడా, వాక్యాన్ని చదువుతున్నా కూడా చాలా సార్లు వి లూజ్ ద హోప్, నిరీక్షణను మరి మనము కోల్పోతూ ఉంటాం. ఆ నిరీక్షణ కోల్పోయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుందంటే, ఇక మన మైండ్ మనకు కొన్ని విషయాలు చెప్తాది. ఇదిగో చూడు, మరి నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచావు కదా, దేవుడి మీద విశ్వాసం ఉంచావు, మరి ప్రార్థన అంటున్నావు, మరి చర్చికి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అయినా కూడా నీ జీవితంలో ఈ పరిస్థితి ఎందుకుంది అని వాడు ఒక ప్రశ్నార్థకమైనటువంటి ఒక పరిస్థితిని మన కలగ చేస్తాడు. అపవాది మనల్ని నిరుత్సాహపరచడానికి దండు వలె ఒక సైన్యాన్ని మన మీదకి వాడు తీసుకుని వస్తాడు. ఈ దండు మనకు కనబడదు. కొన్నిసార్లు బహుశా మనుషులే మన మీదకి రావచ్చేమో, అయితే కొన్నిసార్లు వాడు మన ఇమాజినేషన్స్లో, వాడు మన ఊహల్లో కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే, అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాడు ఇటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితులను మనకు వాడు కలగ చేయవచ్చు. అయితే ఆ పరిస్థితులు కూడా మనకు ఒక నిరీక్షణ అనేది, మనకైతే విశ్వాసంగా తప్పకుండా మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకసారి పడవ ప్రయాణంలో, అంటే ఓడ ప్రయాణంలో మరి పౌలు గారు ఉన్నప్పుడు, సముద్రం మరి చాలా దూరం కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ సముద్రం మీద ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి తుఫాను అండి అది. ఇంకా చెప్పాలంటే ఆ చివరికి అందరూ కూడా ఆ యొక్క ఆ ఓడ బ్రద్దలైపోయేటటువంటి ఒక తుఫాన్ అయితే వస్తుంది. ఇక ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాను కానీ, లేదంటే వారు సైతం ఆ ఓడ బ్రద్దలైపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క, ఒక చెక్క ముక్కని ఆధారం చేసుకొని అలాగా ఆ ఒడ్డుకు చేరుకోవడం జరుగుతుంది. దగ్గర దగ్గర 276 మంది ప్యాసింజర్స్ అందులో ఉంటారు. ఇక ఏమాత్రం కూడా అసలు అక్కడ నిరీక్షణ అయితే లేదు. అయితే అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై ఆ పరిస్థితిలో పౌలుతో ఏం చెప్తారంటే, ఇదిగో ఈ యొక్క తుఫాను అనేది చాలా తీవ్రత అనేది వాస్తవమే, పెద్ద తుఫానే, చాలా ప్రమాదకరమైన తుఫానే, వాస్తవం చెప్పాలంటే ఇది ఓడ బ్రద్దలైపోయేటటువంటి తుఫానే. అయితే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను గట్టెక్కిస్తాను. అంటే క్షేమంగా ఈ సముద్రంలో మునిగిపోకుండా, నువ్వు చనిపోకుండా క్షేమంగా ఆ ఒడ్డుకు నేనే చేరుస్తాను అని ఆ దూత మరి పౌలుకి చెప్పడం జరిగింది. మరి ఆయనైతే ఆ యొక్క సన్నివేశాలు రాసుకుంటూ చెప్తారు కదా, తుఫాన్ అయితే చాలా భయంకరమైన తుఫానే, అయితే మరి నాకు ఒక నిరీక్షణ అయితే ఉంది, నేను ఆ యొక్క ఒడ్డుకు నేను క్షేమంగా చేరుతాను అని. కాబట్టి విశ్వాసులుగా
దేవునిలో మనకు నిరీక్షణ అయితే ఉంది. వీ డూ హ్యావ్ గ్రేట్ హోప్, గ్లోరియస్ హోప్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనము కలిగి ఉన్న నిరీక్షణ మామూలు నిరీక్షణ కాదండి, అది చాలా మహిమకరమైనటువంటి నిరీక్షణ. అయితే అది మనకు వెంటనే ఇప్పుడే కంప్లీట్గా కనబడకపోవచ్చు, ఇప్పుడే మనకంతా కూడా అది క్లియర్గా కనిపించకపోవచ్చేమో. అయితే తప్పకుండా ఆ నిరీక్షణ అయితే ఉన్నది. దేవుని ప్రేమించే వారికంటే అండి, దేవుడు దాచిపెట్టినటువంటి మేలు ఇప్పటిదాకా కూడా ఏ కన్ను దాన్ని చూడలేదు, ఏ చెవి దాన్ని వినలేదు, ఏ మనస్సు దాన్ని ఇంకా పూర్తిగా గ్రహించలేదు. దేవుడు మరి ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు దాచిపెట్టినటువంటి ఆ యొక్క మేలు లేక ఆ స్వాస్థ్యము, హల్లెలూయా, అది మనము ఆత్మలో మనం దాన్ని చూడగలం. అది చూడాలి అంటే వెలి చూపును బట్టి కాక విశ్వాసం వల్ల మాత్రమే అది మనం చూడగలం. ఇప్పుడు దేవుడు నా కొరకై దాచిపెట్టినటువంటి మేలు లేక క్రీస్తులో నేను కలిగి ఉన్న నిరీక్షణ, అది ఎలా నేను చూడగలనంటే అది విశ్వాసపు నేత్రాలతోనే సాధ్యమవుతుంది. సో వి మూవ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అంటే మనము వెలి చూపును బట్టి కాక ఇప్పుడు ప్రస్తుతాన్ని మనం చూసే ఈ పరిస్థితులు బట్టి కాకుండా విశ్వాసపు నేత్రాలు మనం కలిగి ఉంటే దీని వెనక బియాండ్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ వాట్ గాడ్ హెస్ ప్రిజర్వ్డ్ ఫర్ అస్, లేక దేవుడు మన కొరకు ఏది దాచిపెట్టాడో అది మరి మనము పొందుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అయితే ప్రస్తుతము కొంతకాలం మట్టుకు మనకు కొన్ని ఇబ్బందులు, ప్రస్తుతానికి కొన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు మనకు కలగవచ్చేమో. అయితే వీటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక గొప్ప మహిమకరమైనటువంటి నిరీక్షణ క్రీస్తులో మనందరూ కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అది మనము చూడగలగాలి. క్రీస్తులో అటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకైతే ఉంది. మనం చదువుకున్నటువంటి ఆ యొక్క కీర్తనలో దావీదు కూడా చెప్పినట్టుగా ఆయన మరి ఒక యుద్ధము, ఒక దండు దిగి వచ్చింది ఆయనతో యుద్ధం చేయడానికి. దుష్టులు అంటే అతని శత్రువులు ఎంతో మంది, సంఖ్యలో కూడా ఎంతో మంది ఉన్నట్టుగా ఉన్నారు. అయితే ఏది ఉన్నా, ఎంతమంది వచ్చినా ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాడు, నేను భయపడను, నేను మరి బెరవను, నేను తొట్టిల్లను, నా హృదయం కూడా భయపడదు అనే ఒక నిరీక్షణతో కూడిన మాటలు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభు కూడా మనతో అదే మాట్లాడుతున్నారు. మనకు కూడా నిరుత్సాహకరమైన పరిస్థితుల మధ్యలోనే ఒక నిరీక్షణ కూడా దేవుడు కలుగ చేస్తాడు. హల్లెలూయా. సో అటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో నిరీక్షణ మరి ఎలా దేవుడు కలుగ చేస్తాడు, దావీదు జీవితంలో అది ఎలా సాధ్యమైంది, నిరీక్షణ ఆయన ఎలా పొందుకున్నాడో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హౌ డిడ్ హి గెట్ దట్ హోప్? అటువంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో నిరీక్షణ ఎలా పొందుకున్నాడో అది ఎలా సాధ్యమైంది రోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం కదండి. సో ఈ మొదటి 3 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయంటే అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ ప్రొవైడ్స్ హోప్. నిరీక్షణ ఎలా పొందుకున్నాడు దావీదంటే ఆయన ప్రభు యందు లేక ప్రభు మీద అతను ఉంచినటువంటి ఆ విశ్వాసమును బట్టి మాత్రమే అతడు నిరీక్షణ పొందుకోగలిగాడు. ఆ మాటలు ఎలా చెప్పగలిగాడండి? ఇదిగో నేను భయపడను, ఆ శత్రువులకు నేను భయపడను, లేక గొప్ప సైన్యము దండు దిగినప్పుడు నేను భయపడను అని ఎలా చెప్పగలుగుతున్నాడండి? బికాస్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ ఆర్ హిస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆయన ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ విశ్వాసమే అతనికి గొప్ప నిరీక్షణ కలుగ చేసింది. మరి ఒకసారి గొలియాతు మనందరికి తెలుసు కదండి. గొలియాతు అనే గొప్ప రాక్షసుడు లాంటి వ్యక్తి, ఒక ఫిలిస్తీయుడు దేవుని ప్రజలని ఇశ్రాయేలు మీదకి వాడు యుద్ధానికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే వారి టెరిటరీలో నుంచి ఇశ్రాయేలు భూభాగంలోకి వచ్చి, ఇశ్రాయేలులో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసేవాడు ఉంటే రండి యుద్ధం చేద్దాం అన్నట్టుగా వాడు సవాల్ విసురుతూ ఉంటాడు. అయితే ఆ రోజుల్లో ఎవరు కూడా వాడితో, ఆ గొలియాతు అనే భయంకరమైనటువంటి వాడితో యుద్ధం చేయలేక దేవుని ప్రజల వారు అందరూ కూడా, రాజు సైతం, అప్పట్లో సౌలు రాజు ఉంటాడు, మరి ఆయన సైతం భయపడ్డాడు. ఆయన కూడా యుద్ధానికి చేయడానికి మరి అడుగులు వేయలేదు. అలాగా వాడు రావడము ప్రతిరోజు మరి వీళ్ళని దూషించడం, వీళ్ళని తిట్టడం, అంత మాత్రం వీళ్ళని మాత్రమే కాదు వారి దేవుణ్ణి కూడా దూషించే రీతిలో మాట్లాడుతూ, రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతూ ఉంటారు.
అయితే ఇవన్నీ విన్నటువంటి దావీదు, అప్పుడు దావీదు చాలా చిన్న బాలుడు, చిన్న వయసులో ఉంటాడు. గొర్రెలని మేపేటట్టు, గొర్రెలు కాచుకున్న ఒక వ్యక్తి. ఎప్పుడైతే దేవుని ప్రజలను, దేవుణ్ణి అతడు దూషిస్తూ ఉంటాడో వెంటనే దావీదు అది విని, ఒక అన్యుడు ఎలాగా గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి యెహోవాని ఇలాగా వీడు తిడుతున్నాడేంటి అని, ఇక నేను వెళ్తాను, వీడితో యుద్ధం చేస్తాను. అది ఎలాగా? దేవుని శక్తితో, దేవుని బలంతో. ఎందుకంటే ఆ రోజుల్లో మరి అతడేమో చాలా మరి ఆజానుబాహుడులాగా చాలా గొప్ప బలాన్ని కలిగి అతడు ఉన్నాడు. దావీదేమో చాలా చిన్న వయసులో ఉన్నాడు. అలాగే తన దగ్గర అతన్ని చంపడానికి వేరే ఆయుధాలు ఏమి కూడా లేవు. ఇంకా చెప్పాలంటే యుద్ధంలో ఎలాగైతే అవన్నీ వేసుకుంటారో వారు, అవి కూడా ఏమీ వేసుకోలేదు. చాలా సింపుల్ గా వెళ్తున్నాడు. ఒక వడిసెల తన చేతులు పట్టుకుని, ఒక రాళ్ళు ఏరుకొని ఆ వడిసెల చేతులు పట్టుకొని మరి వెళ్తున్నాడు. దాన్ని చూసి కూడా అతను కూడా నవ్వి అపహాస్యంతో ఇంకా దావీదుని తిట్టడం జరుగుతుంది. అయితే దావీదు మాత్రం, ఇదిగో నేను యెహోవా పేరిట నేను వస్తూ ఉన్నాను, కాబట్టి నేను వచ్చేది నా యొక్క బలంతో రావట్లేదు, నేను నా యొక్క శక్తితో నేను రావట్లేదు. గొలియాతు నేను వచ్చేది ఎవరి పేరిట? యెహోవా పేరిట, నా దేవుని శక్తితో, నా దేవుని బలంతో, నేను ఆయన మీద ఉంచిన ఆ విశ్వాసంతో నేను వస్తున్నాను నీతో యుద్ధం చేయడానికి. అది కూడా నాకు తెలుసు, ఈరోజు నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగించేశాడు. హల్లెలూయా. అంటే విశ్వాసముతో ముందుగానే దేవుడు ఏం చేయబోతున్నాడు దాన్ని ఎలా చూచాడు? భౌతికమైన నేత్రాలతో కాదు, కానీ త్రూ స్పిరిచువల్ ఐస్. ఆ ఫెయిత్ తో, ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు కొన్ని వారు చూడగలరు. ప్రభు మీద ఆ నిరీక్షణ ఉంచినటువంటి వారు, మరి వారు విశ్వాసంలో భౌతిక ఆత్మీయ నేత్రాలతో కొన్ని విషయాలు ముందే చూసి కాన్ఫిడెంట్ గా కొన్ని విషయాలు మాట్లాడగలరు. ఎలా సాధ్యమైంది దావీదుకి? దేవుడి మీద ఆయన ఉంచినటువంటి ఆ విశ్వాసమే అతనికి ఆ నిరీక్షణ కూడా కలగచేసింది. ఇక చివరికి ఏం జరిగిందండి? ఆ వడిసెలతో, మరి ఒక్క రాయితో కదండి, ఒక్కసారిగా అతడి ఆ గొలియాతు యొక్క నుదుటి మీద అది పడి ఒక్కసారిగా కూలిపోవడం, తర్వాత దావీదు వెళ్ళి అతన్ని చంపడము కూడా జరుగుతుంది. ఆ రీతిగా గొప్ప విజయాన్ని ఆ రోజు దావీదు పొందుకోవడం జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమైంది? దావీదు యొక్క బలము చేత, శక్తి చేత కాదు, కానీ దావీదు దేవుని మీద ఉంచినటువంటి అతని విశ్వాసమే. హల్లెలూయా. చూడండి అతను ఏ రీతిగా, హౌ ఇస్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ ద లార్డ్. ఈ రోజున ఇది నేను మీతో పంచుకునేటప్పుడు లెట్స్ ఎగ్జామిన్ మన యొక్క విశ్వాసం కూడా ప్రభు మీద ఎలా ఉంచామో అది కూడా పరీక్ష చేసుకుందాం. ఈ యొక్క 3 వచనాలు కూడా చూసినప్పుడు అతడు ఏమని చెప్తున్నాడంటే, మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును. చూడండి, అక్కడ యెహోవా వెలుగు అని చెప్పట్లేదు, యెహోవా నాకు వెలుగు అని చెప్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా తనకు తాను అది ఆపాదించుకొని, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ మై లైట్. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వెలుగు అని చెప్పడం వేరు, దేవుడు నాకు వెలుగు అని చెప్పడం వేరు. దేవుడు తండ్రి అని చెప్పడం వేరు, దేవుడు నాకు తండ్రి అని చెప్పడం వేరు. దేవుడు కాపరి అని చెప్పడం వేరు, దేవుడు నాకు కాపరి అని చెప్పడం వేరు. ఆ యేసయ్య రక్షకుడు, లోకరక్షకుడు అని చెప్పడం వేరు, ఆ యేసయ్య నాకు రక్షకుడు అని చెప్పడం వేరు. మీకు అర్థమవుతుంది డిఫరెన్స్? అంటే వ్యక్తిగతంగా ఆయనతో నాకు సంబంధం ఉంది. ఐ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ మై గాడ్. I have that intimate relationship with God, and so he is my light. ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగుగా ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడండి? వెలుగు ఎప్పుడు అవసరమండి మరి మనకు? చీకట్లో ఉన్నప్పుడు కదండి. ఒకసారి ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, మనందరం కూడా మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆన్ చేస్తాం. ఎందుకంటే వి నీడ్ లైట్ కావాలి కదా, చీకట్లో ఉంటే కదమ్మా లైట్ కావాలి. కాబట్టి దేవుడు నాకు వెలుగు అని చెప్పాడంటే అర్థం ఏంటంటే, ఇక నా జీవితంలో ఎటువంటి చీకటితో కూడిన పరిస్థితి వచ్చినా సరే దేవుడే, ఆయనే వెలుగుగా ఉండి ఆ చీకటిని పారద్రోలుతాడు. హల్లెలూయా. అది ఆయనకు నిరీక్షణ అండి. దేవుడు నాకు వెలుగు అని చెప్పడంలో అర్థం ఏంటంటే, నా జీవితంలో సాతాను ద్వారా, ప్రజల ద్వారా, లోకము ద్వారా ఎటువంటి చీకటితో కూడినటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగులో ఈ చీకటి దూరం అవుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ కదండి. ఇప్పుడు ఒక వాక్యాన్ని చదవండి, కొలస్సీ పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి
విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. గమనించండి, దేవుడు మనకు ఎటువంటి అధికారం ఇచ్చారంటే, దేవుడు మనకు ఎటువంటి ఆధిక్యతనిచ్చారో ఇక్కడ మనకి చూడొచ్చు. దేవుడు మనం ఏం చేశారండి? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఎస్, గాడ్ హెస్ డెలివర్డ్ us ఫ్రమ్ డార్క్నెస్. దేవుడు మనల్ని ఈ అంధకార సంబంధమైన ప్రతి శక్తుల నుంచి, అధికారుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అంటే ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. వెలుగు సంబంధులుగా దేవుడు మనలను చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు మనలను వెలుగులోకి నడిపించారు. కాబట్టి ఇక సాతానుడు ఏ విధము చేత కూడా ఆ డార్క్నెస్ ని మన జీవితాల్లోకి వాడు ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తాడు, అంతే. అయితే వెంటనే గనక దేవుని యొద్దకు నీవు ఆయన విశ్వాసం ఉంచితే ఆ చీకటి మన జీవితాల నుంచి మరి దేవుడు నిర్మూలన చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాల నుంచి ఆ చీకటిని ఆయన పారద్రోలేవాడై ఉన్నారు. కాబట్టి దావీదుకు నిరీక్షణ కూడా అదే. దేవుడు నాకు, యెహోవా నాకు వెలుగు అని చెప్పినప్పుడు ఇక నా జీవితంలో ఎటువంటి చీకటితో కూడుకున్న పరిస్థితి ఒకవేళ రావడానికి ప్రయత్నించినా దేవుడే దాన్ని ఆపివేసే వ్యక్తిగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి సాతానుడు కొన్నిసార్లు మరి మనకు తెలియకుండా కొన్నిసార్లు కొన్ని విధానాల్లో, కొన్ని పద్ధతుల్లో మరి వాడు ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు కొంతమంది నేను కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చేతబడులు వాళ్ళ మీద ప్రయోగించడం జరిగింది. వాళ్ళకు తెలియకుండా సాధారణంగా ఏం జరుగుతుందంటే చూడండి, ఆ చేతబడులు ప్రయోగించినప్పుడు అవి వాళ్ళని చాలా బలహీనపరుస్తాయి. వాళ్ళకి అనారోగ్యం ఇచ్చుడు చేస్తుంది, సడన్ గా సిక్ అయిపోతారు, సడన్ గా లేకపోతే ఇంకొకటి ఏదో జరగరాని జరుగుతుంది. ఒక్కసారిగా చాలా సంతోషంగా ఒక మంచి విధానంలో ఉన్నట్టు వారు ఒక్కసారిగా వాళ్ళు అనారోగ్యానికి గురి కావడము, సంథింగ్ ఏదో అలా జరుగుతుంది. అయితే గమనించండి, విశ్వాసులుగా మనం దేవునితో సహవాసంలో ఉంటే మనకు తెలియకుండా ఎవరు ఎన్ని చేసినా లేక చాతబడి ప్రయోగాలు చేసినా కూడా అది మనకు ఏమాత్రం కూడా ప్రభావితం కాదు. హల్లెలూయా. సో ఎందుకంటే దేవుడే మనకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో ఏ చీకటి కూడా మరిక పని చేయడానికి వీలుండదు. అందుకే ఆయన నామములో విశ్వాసం ఉంచిన వారు విషము త్రాగినను చనిపోరు. ఒకవేళ ఎవరైనా సరే మనల్ని హాని చేయడానికి ఒకవేళ వారు విషము ఇచ్చినా కూడా అది మనకు తెలీదు. మనం మామూలుగా అది వాటరో లేకపోతే కూల్ డ్రింకో లేకపోతే మరొకటో అని మనం తాగేయచ్చు. అయితే వారు దురుద్దేశంతో అందులో విషము కలిపినప్పటికీ కూడా విశ్వాసులుగా మనం దాన్ని తీసుకున్నా అది మనకు హాని చేయదు. ఆ చీకటి మనలో ప్రభావితం చేయదు. ఎందుకంటే మనము ఆయన వెలుగులో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. దేవుడే మనకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగు మహిమలో మనం జీవించినప్పుడు అది ఇక మనకు పని చేయదు. హల్లెలూయా. కాబట్టి శత్రువే ఓడిపోతాడు, వాడే వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా దావీదు ఇక్కడ దేవుడు నాకు వెలుగు అని చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే ఇదే కీర్తన తిరిగి వద్దాము. 27వ కీర్తనలో ఆ మొదటి వచనంలో 2వ భాగంలో ఉంటుంది, యెహోవా నా ప్రాణదుర్గము అంటున్నారు. మొదటిగా యెహోవా నాకు వెలుగు నై ఉన్నారు. ఆ రెండోదిగా అక్కడే ఉందండి పైన, రక్షణయనై ఉన్నాడు. రక్షణ, దేవుడు మనకు రక్షణ అయి ఉన్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అని చెప్తున్నారు. సో ఈ రక్షణ అనేది రెండు విధాలుగా, ఒకటి దేవుడు మనల్ని ఆయన తన రాజ్యంలో చేర్చుకున్నాడు, పాప నుంచి విడిపించి మనల్ని రక్షించుకున్నాడు. అంత మాత్రం కాదు, ఇక ఆ ప్రొటెక్షన్, ఆ భద్రత అనేది ఎల్లప్పుడూ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క భద్రత అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఆ రీతిగా రక్షించి భద్రపరుస్తాడు. కాబట్టి దావీదు దాన్ని బాగా ఎరిగిన వాడి దాన్ని నమ్ముతూ ఇక దేవుడు నాకు రక్షకుడై ఉన్నాడు కాబట్టి ఇక నేను ఎవరికి భయపడదును, నేను ఇక భయపడాల్సిన అవసరమే లేదు. ఒకసారి నేను ఒక యథార్థమైన సన్నివేశాన్ని జరిగిన విషయాన్ని విన్నాను. ఒకసారి మధ్యరాత్రి తర్వాత ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆమె ఎక్కడికో వెళ్ళింది, తర్వాత వాళ్ళ ఇంటికి రావాల్సిన పరిస్థితుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అయితే ఆమెకు దగ్గరలోనే కనిపించే రేంజ్లోనే కొంతమంది
రౌడీలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు బాగా తాగేసి రాత్రిపూట తాగేస్తున్నారు. ఇప్పుడు ఈమె వెళ్ళాల్సిన ప్లేస్ కూడా, వాళ్ళ హౌస్ కూడా ఎలాగంటే వాళ్ళని దాటుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా ఆమెకి ఇంక వేరే వే లేదు. అదే వే గుండానే ఆమె వెళ్ళి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు మరి ఆమె చూసి ఫస్ట్ భయపడింది. తర్వాత వెంటనే మనసులో ప్రార్థన కూడా చేసుకుంది. దేవా, నువ్వు గొప్ప దేవుడు కదా, మరి నేను ఒంటరిదానని కాదు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని ప్రార్థించుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆమెకు తెలియదు, ఆమె అయితే అలా ప్రార్థన చేసుకుని ఇంక అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళని దాటి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు, ఏమనలేదు, వెళ్ళిపోయింది. అయితే ఎలా క్షేమంగా వెళ్ళిపోయిందంటే, వాస్తవంగా ఎప్పుడైతే ఆమె ప్రార్థించిందో, ప్రార్థన చేసిన తర్వాత ఆమె కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఒకరు బాడీ గార్డ్స్ ఉంటాయి కదండి వాళ్ళకి రక్షకులుగా ఉంటారు కదా. సో ఆ బాడీ గార్డ్స్ లాగా ఇద్దరు దూతలు దేవుడు పంపించారనమాట. ఇంకా వీళ్ళేంటి, ఈ రౌడీలు ఇక్కడ ఉన్నారు కదా, తాగేస్తున్నారు కదా, ఆమెను అందరూ ఫస్ట్ చూశారు. ఇక తర్వాత ఆమె దగ్గరకు వచ్చే కొలది ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు ఆమె ఒంటరిగా వస్తుంది అనుకున్నారు. అయితే ఆమె ఒంటరిది కాదు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూసినప్పటికీ బాడీ గార్డ్స్ కూడా అటువైపుకులు ఇటువైపుకులు ఉన్నారు. ఇంకా వాళ్ళు, అమ్మో బాడీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఏమీ చేయడానికి అవకాశం లేదు, మరి ఏమాత్రం మనం డిస్టర్బ్ చేయకూడదులే అని ఎందుకు వచ్చినా కూడా అన్నట్టుగా వాళ్ళు సైలెంట్ అయిపోయారంట. ఇంకా తర్వాత ఆమె చాలా క్షేమంగా ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ప్రార్థన చేసుకుంది, అంత వెళ్ళిపోయింది. అయితే దేవుడే కనబడని బాడీ గార్డ్స్ని దేవుడే పంపించాడు. హల్లెలూయా. మనకు కూడా అటువంటి కనబడని బాడీ గార్డ్స్ దేవుడు మన కోసం పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి కనబడని బాడీ గార్డ్స్ మనతో ఎల్లప్పుడూ ఉంటారు. బహుశా మన కంటికి వాళ్ళు కనబడరేమో, అంటే మనం ఇటు చూస్తే మనకు ఎవరు ఉండకపోవచ్చు. అయితే దేవుడైతే వారిని మన కొరకే పెడతారు. కాబట్టి వారు మనలను భద్రపరచడానికి దేవుడే వారిని పంపిస్తారు. దావీదుకు తెలుసు, ఎందుకంటే అతను గొర్రెల మంద మేపుతున్నప్పుడు, ఆ గొర్రెలు తినేయడానికి ఎలుగుబంటి వచ్చినప్పుడు, తర్వాత సింహం వచ్చినప్పుడు కూడా దేవుడే తోడై ఉండి సహాయం చేశారు కదండి. అలాంటి అనుభవాలను కూడా ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఇదిగో నేను ఇక దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు కాబట్టి ఇక నేను ఎవరికి భయపడదును, ఎవరికి వెరతును, నా హృదయం భయపడదు అని ఆ మాటలు ఎలా చెప్పగలుగుతున్నానంటే, బికాస్ he saw God as salvation. దేవుడే నాకు రక్షణ, లేదంటే భద్రత కూడా ఆయనే మరి మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. గమనించండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఈ రోజున మరి మనం ఎలా కాపాడబడుతున్నామంటే, దేవుని శక్తి ద్వారా మరి మనము కాపాడబడుతూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఆ భద్రతను దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు. మనకు తెలియని, మనకు కనబడని మన చుట్టూ ఆయన దేవదూతలు మన పక్షంగా ఉంచి మనము కాపాడబడులాగున, మనము ప్రొటెక్ట్ చేయబడులాగున దేవుడే మన పక్షంగా ఉండి నడిపిస్తున్నారు. కాబట్టి అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఇక మనం కూడా ఒక్కసారిగా మన ఆలోచన విధానమే మారిపోతుంది, మన యొక్క థింకింగ్ మారిపోతుంది, మన యాటిట్యూడ్ మారిపోతుంది, ఇక మనం మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఇక దేవునితో మనకున్న సంబంధం మరింత బలపడి ఇక మనం కూడా ధైర్యంగా దావీదులాగా మరి మనం కూడా చెప్పగలం ఏంటండి, ఇక దేవుడే నాకు వెలుగై ఉన్నాడు, అలాగే రక్షణ అయి ఉన్నాడు. ఇక ఇంకొక మాట కూడా దావీదు చెప్పారు, చూద్దాం. అదే 27వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట దావీదు చెప్తున్నారు. గమనించిన మొదటి వచనంలోనే 2వ భాగంలో ఉంటుంది, యెహోవా నా ప్రాణ దుర్గము, గాడ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్, లేకపోతే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంటే ఆయనే నా ప్రాణానికి ఒక దుర్గముగా ఆయన ఉన్నారు. అంటే ఆయనే నన్ను బలపరిచేది నా దేవుడే, నాకు శక్తిని ఇచ్చేది నా దేవుడే,
నన్ను నా శత్రువు నుంచి విడిపించేది ఆయనే. కాబట్టి ఆయనే నాకు ప్రాణదుర్గము, లేక ఆయనే నా బలము. అది ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ గా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఇక తన జీవితంలో ఎంతమంది దండు లేక సైన్యము ఆయన మీదకి యుద్ధం చేయడానికి దిగినా కూడా ఆయన ఏమాత్రం కూడా కదలకుండా, భయపడకుండా, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ధైర్యంతో, భరోసాతో ఆ మాటలు చెబుతున్నారు. ఆయనే నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును, ఎవరికి భయపడుతును అనే విషయాన్ని ఆయన చెబుతున్నారు. అవునండి, దేవుడు మనకు ప్రాణదుర్గమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు 2 కొరింథీ పత్రిక 2:14 చదవండి. పౌలు ఆయన చెబుతూ, క్రీస్తు మనలను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు ఉన్నారు. అంటే మనకు ఆ విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయనే, మనకు శక్తిని ఇచ్చేది ఆయనే, మన శత్రువులపై విజయాన్ని ఇచ్చేది దేవుడే. సో గాడ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్, లేక గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని ఈరోజు మనము కూడా చెప్పాలి. కాబట్టి దావీదు ఆ రోజున ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నారంటే, నిరుత్సాహకరమైన పరిస్థితుల మధ్యలో కూడా నిరీక్షణ ఎందుకు కలిగి ఉన్నారంటే, బికాస్ ఆఫ్ హిస్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. ప్రభు మీద ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే, ఆ భరోసానే అతనికి ఏమిచ్చిందండి? ఒక నిరీక్షణ కలగచేసింది. కాబట్టి హి సా బియాండ్ హిస్ ప్రజెంట్ ఫిజికల్ సర్కమ్స్టాన్సెస్. అప్పుడు అతనికి ఏం జరుగుతున్నాయో ఆ పరిస్థితుల మీద కాకుండా, రైట్, దాని తర్వాత కూడా అసలు ఏం జరగబోతుందో అది ఆయన చూడగలిగాడు. భవిష్యత్తును ఆయన చూడగలిగాడు. విశ్వాసపు నేత్రాలతో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయనకి ఎలా వీరిపై విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన చూడగలిగారు. కాబట్టి ఎవరైనా సరే ప్రభు విశ్వాసం ఉంచిన వ్యక్తులు, నిరీక్షణ ఉంచిన వ్యక్తులు, వారు ఎలా స్పందిస్తారంటే, వారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని వాళ్ళు చూడగలుగుతారండి, దాన్ని వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళకి తమ ప్రాణానికి లేకపోతే భయపడడం, లేకపోతే పరిస్థితులు చూసి భయపడడం వాళ్ళకి ఉండదు. చాలా కాన్ఫిడెంట్ గానే చూసి ప్రభువుని వాళ్ళు ఆరాధించగలుగుతారు. కాబట్టి మనకు కూడా దేవుడు అటువంటి కృపను అనుగ్రహించాలని ఈ రోజున ప్రార్థన చేద్దాం. ప్రభు మీద అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఇంకా పెరగాలి. అందుకే శిష్యులు ఒకసారి అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. విశ్వాసం అయితే ఉంది, అయితే అది తక్కువ ఉంది, అది ఇంకా పెరగాలి. అల్ప విశ్వాసంగా ఉంది. అందుకే ఒకసారి వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తుండగా ఆ తుఫాన్ వస్తుంది కదండి. తుఫాన్ వచ్చినప్పుడు భయపడిపోతారు. అయ్యో ప్రభువా మేము నశించిపోతున్నాం నాయన అని అన్నప్పుడు ప్రభు లేచి మరి ఆయన గాలిని, సముద్రాన్ని కూడా గద్దించిన తర్వాత వారిని కూడా గద్దించి, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకంటే అల్ప విశ్వాసం, విశ్వాసం ఉంది కానీ చాలా అల్పంగా ఉంది. అయితే అందుకే ప్రభువా మాకు సహాయం చేయ తండ్రి, మా విశ్వాసము పెరగాలి, అభివృద్ధి చెందాలి అని వాళ్ళు ప్రార్థించినట్టుగా ఈరోజు మనం కూడా అదే ప్రభువుని అడుగుదాం. తద్వారా ఆ విశ్వాసమే మనకు గొప్ప నిరీక్షణ కలుగ చేస్తుంది. ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందామండి. 27వ కీర్తన 4వ వచనంలో ఆ నిరీక్షణ ఎలా ఆయన పొందుకున్నారో చూద్దాం. గమనించండి, మొదటిగా దావీదు ప్రభు మీద అతను పెట్టిన విశ్వాసము అతనికి నిరీక్షణ కలగ చేసిందని చెప్పుకున్నాం. రెండవదిగా చూడండి, 4వ వచనం ప్రకారం చూస్తే హిస్ కమిట్మెంట్ టు ద లార్డ్ ప్రొవైడెడ్ హోప్. ఆయన ప్రభు ఎడల కలిగి ఉన్న ఒక సమర్పణ అతనికి నిరీక్షణ కలగ చేసింది. అంటే దావీదు దేవుని విషయంలో మాత్రం ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే మీరు పనికి వెళ్తుంటే కనుక ఆ పని నేను ఖచ్చితంగా చేయాలి అని ఆ టైమింగ్స్ ప్రకారంగా మనము ఆ డ్యూటీని మన పనులు మనం చేసుకుంటామో, దాని పట్ల కంప్లీట్గా ఒక కమిట్మెంట్తో మనం వెళ్తాం కదండి. ఏ పని అయినా కూడా అందరూ ఒక కమిట్మెంట్తోనే ఆ పని చేస్తారు. అలాగే ప్రభు మీ ఎడల కూడా ఒక సమర్పణ, ఒక కమిట్మెంటు, ఒక
మంచి తీర్మానం మనం కలిగి ఉండాలి. సో ఇప్పుడు ఈయన కమిట్మెంట్ ఏ రీతిగా ఉందంటే 3 విధాలుగా ఉంది. ప్రభు విషయంలో 3 టైప్స్ ఆఫ్ కమిట్మెంట్స్. ఏంటి మొట్టమొదటిగా అంటే హీఈస్ కమిటెడ్ టు లివ్ క్లోజ్ టు గాడ్. మీరు చదివినటువంటి 4వ వచనం ప్రకారం చూస్తే ఆయన ఒకటే అన్నారు, నాకు ఒకే ఒక వరము దేవుని అడిగాను. అంటే నాకు కూడా ఒకే ఒక ఆశ ఉంది. ఏంటి దావీదు నీకున్న ఆశ అని కనుక మనం అడిగితే ఆయన కూడా అదే చెప్తారు, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును అని చెప్తున్నారు. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి అంటే ఆయన దేవునికి చాలా సన్నిహితంగా చాలా దగ్గరగా జీవించాలని ఒక ఆశ కలిగి ఉన్నారు. గమనించండి, ఆయనకి దేవుడు అంటే తెలుసు, దేవుని యొక్క కార్యాలు కూడా ఆయన అనుభవిస్తూ ఉన్నారు, దేవుని ప్రేమ ఏంటో అతనికి తెలుసు. బట్ స్టిల్ హీస్ కమిటెడ్ టు లివ్ క్లోజ్ టు గాడ్. ఇంకా నేను దేవుడికి సమీపంగా నేను జీవించాలి. దేవుని ఎరిగి ఉన్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుని ఎరిగి ఉన్నాను, అయితే ఇంకా ఆయన ఎరగాలి. దేవునితో నడుస్తున్నాను, అయితే ఇంకా దగ్గరగా ఆయనతో నడవాలి. దేవుడు చెప్పిన మాట నడుచుకుంటున్నాను, అయితే ఇంకా నేను సమీపంగా ఇంకా ఎక్కువగా నేను ఫుల్ కమిట్మెంట్తో సంపూర్ణ సమర్పణతో నేను ఇంకా ఆయన సేవిస్తున్నాను, అయితే ఇంకా ఆ సేవించే స్థాయి, ఆయన ప్రేమించే స్థాయి, ఆయనకి విధేయత చూపించే స్థాయి ఇంకా పెరగాలి. చూసారండి, హీఈస్ కమిటెడ్ టు లివ్ క్లోజ్ టు గాడ్, హ్యావింగ్ ఇంటిమసీ విత్ గాడ్. మన జీవితాల్లో కూడా దేవుడు ఒకటే కోరుతూ ఉన్నారు. చదవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, డ్రా క్లోజ్ టు గాడ్. అదండి, దట్ షుడ్ బి అవర్ కమిట్మెంట్ ఆల్సో. డ్రా క్లోజ్ టు గాడ్. ఇప్పుడు దావీదు అదే ఆశ కలిగి ఉన్నాడు, నేను దేవునితో సన్నిహిత సహవాసం చేయాలి. అందుకే యెహోవా మందిరంలో నేను ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా కూడా నేను ఆయన యొక్క సన్నిధిలో గడపాలనే ఆశ కలిగి ఉన్నాను అని ఒక రాజు అయినప్పటికీ కూడా మరి ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నారు. అంటే దేవునితో ఆయన ఎంత సన్నిహితంగా జీవించాలనే ఆశ ఆయన కలిగి ఉన్నారో మనకి ఇక్కడ అర్థమవుతుందండి. సో కాబట్టి యాకోబు 4:8 కూడా డ్రా నియర్ టు గాడ్. దేవుడికి మీరు సమీపంగా రండి, కమ్ క్లోజ్ టు గాడ్. ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారు, అయితే ఇంకా బాగుగా ఎరగాలి. దేవుని ప్రేమిస్తున్నారు ఇప్పుడు, అయితే ఇంకా బాగుగా మీరు ప్రేమించండి. ఆ ప్రేమించే స్థాయిని ఇంకా పెంచుకోండి. మీరు విశ్వాసం అయితే మీలో ఉంది ప్రస్తుతానికి, అయితే ఇంకా ఆ విశ్వాసం ఇంకా ఎదగాలి. దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నారు, అయితే ఇంకా జాగ్రత్తగా ఆ ఆజ్ఞలను మీరు గైకొనాలి. మీరు ఆయన మనస్సును ఎరిగి ఉన్నారు, అయితే ఇంకా దగ్గరగా మీరు ఆయన యొక్క మనస్సును మీరు ఎరిగి ఉండాలి. డ్రా క్లోజ్ టు గాడ్. కాబట్టి ఎలాగ మనం దేవునికి దగ్గర కాగలమండి? హౌ డు యు డ్రా క్లోజ్ టు గాడ్? దేవుడు మన ముందు కొన్ని విషయాలు ఉంచారు. ప్రార్థన ద్వారా మనం దేవునితో సన్నిహిత సహవాసంలోకి వెళ్ళచ్చు, త్రూ ప్రేయర్. అలాగే దేవుని యొక్క వాక్యము దేవుడు మన చేతులకు ఇచ్చారు. ఇవి రెండు కూడా చాలా ఎలాంటివంటే, ఒక రైలు వెళ్ళడానికి రైలు పట్టాలు, రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదండి, అవి రెండు ఎలాగైతే సమానంగా ఉన్నప్పుడే రైలు దాని మీద చాలా క్షేమంగా వేగంగా కూడా వెళ్ళగలదో, ఇవి రెండు కూడా అలాగే ప్యారలల్ గా అవి వెళ్ళాలి, సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సో ప్రార్థన అంటే ఏంటి? మనం దేవుడితో మాట్లాడతాం. వాక్య ధ్యానం అంటే దేవుడు మనతో మాట్లాడతారు. ప్రార్థన అన్నప్పుడు మనము దేవుడితో మాట్లాడి మన మనస్సు విప్పి మనము దేవుని ప్రేమిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మనకున్నటువంటి బాధలు మనకున్న అవసరాలు అన్ని కూడా దేవుడితో మనం చెప్తాం. అది ప్రార్థన అంటే. వాక్య ధ్యానం అంటే ఏంటంటే దేవుడు మనతో ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు నాతో చెప్పుచున్నట్టు నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుంటారు, అలాగే మీరు కూడా వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు. మన యొక్క పరిస్థితికి తగ్గట్టుగా అనుగుణంగా దేవుడు మనతో మాట్లాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు దానిని ఆ స్థాయి ఇంకా పెరగాలి. దేవుడితో నీవు సన్నిహిత సహవాసములకు ఎలా రాగలవు? హౌ కెన్ యూ కమ్ క్లోజ్ టు గాడ్? ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, అలాగే వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించడం, ఇలాగ కలిసి మనం దేవుణ్ణి ఆరాధించడం, పరిశుద్ధులుగా కూడుకుని ఒక స్థలంలో కూడుకుని ఈ సహవాసం, అందుకే దేవుడు సంఘము, చర్చ్ అనేది, సంఘం అనేది దేవుడు మనకు ఇచ్చారు. కలిసి మనం ప్రభువులో ఎదగడానికి దేవుడు మనకి ఇదొక అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. గమనించండి, హీఈస్ కమిటెడ్ టు కమ్ క్లోజ్ టు గాడ్.
అలాగే ఆయన ఒక మాట అన్నారు, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు అంటే టు గేజ్ అపాన్ అని ఉంది. అంటే టు సీక్ హిస్ ఫేస్, ఆయన యొక్క ముఖమును లేక ఆయనను వెదుకుటకు. ఇప్పుడు చూడండి, మీరు ఏదన్నా ఒక వస్తువు ఉంది, అది మీకు కనబడట్లేదు. కాబట్టి కనబడకపోతే మీరు ఏం చేస్తారు? అక్కడ నుంచి చూస్తున్నారు, కనబడట్లేదు కాబట్టి దగ్గరకు వస్తారు. దగ్గరకు వచ్చి దాన్ని చూస్తారు, ఏంటిది అని కదండి. సో దగ్గరకు చూసినప్పుడు మాత్రమే మీకు అది తెలుసు, ఓహో ఇది ఫలాంది, ఇది ఒక వస్తువు లేకపోతే ఇంకొకటి అనేది మనకు దగ్గరకు వచ్చినప్పుడు అది మనకు అర్థమవుతుంది, కనిపిస్తుంది. దేవునికి కూడా మనం ఆ రీతిగా రావాలి. ఏదో దూరంగా ఉండి వెళ్ళిపోయేది కాదు, దేవుడికి సమీపంగా రావాలి. సో దేవుణ్ణి ఎరగడం మాత్రమే కాదు, ఆయన చాలా సన్నిహితంగా మనం ఎరగాలి. విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు, చాలా సన్నిహిత సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో మరి ఆయనకు 12 శిష్యులు ఉన్నారు. అయితే అందరూ ఆయన శిష్యులే. అయితే 12 3 శిష్యులు చాలా ప్రాముఖ్యమైన శిష్యులు ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను. వారిని ఇన్నర్ సర్కిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డిసైపుల్స్ అని మనం పిలుస్తాం. యేసయ్యకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి శిష్యులు 3. అయితే ఇప్పుడు ఆ 3లో కూడా యేసుని బాగా ప్రేమించిన వాడు, సన్నిహితంగా ప్రేమించిన వాడు ఒక్కడే. మళ్ళీ ఆ ఒక వ్యక్తి పేరు ఏంటండి? యోహాను. యోహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఉంది. అంటే అర్థం ఏంటి? అంటే యేసయ్యకి ఇంకా చాలా సన్నిహితంగా, చాలా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు. అంటే వాళ్ళు కూడా యేసయ్య ప్రేమించారు, వాళ్ళు కూడా ఆయన విశ్వాసం కలిగి ఉన్నారు. అయితే యోహాను ఇంకా సన్నిహితంగా, ఇంకా దగ్గరగా, ఇప్పుడు నేను చెప్పానే ఏదో దూరంగా కాకుండా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందుకే మీరు కనుక గమనిస్తే సిలువ వేసిన రోజున అక్కడ ఒక్క శిష్యుడే ఉన్నారు, యోహాను మాత్రమే. ఆ యోహాను చూస్తే, యోహాను ఇదిగో నీ తల్లిని మరియని చూపిస్తూ, మరియ ఇదిగో నీ కుమారుడని యోహాను చూపిస్తూ ఆయన చెప్పారు. మిగతా 11 శిష్యులు, 11 మంది వాళ్ళు అక్కడ లేరు, భయపడిపోయారు, పారిపోయారు. వారు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. యేసయ్యను చాలా సన్నిహితంగా ప్రేమించిన ఆ ఒక్క శిష్యుడే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం దగ్గర ఆయన ధైర్యంగా ఉన్నాడు. అంటే దాని అర్థం, నీవు యేసయ్యను సన్నిహితంగా ప్రేమిస్తే నీవు యేసయ్య కొరకు బహిరంగంగా సాక్షిగా నీవు జీవించగలవు. మనం భయపడాల్సిన పని లేదు, మనుషులు చూసి భయపడాల్సిన అవసరం లేదు, పరిస్థితులు చూసి మనం కంగారు పడిపోవాల్సిన, గాబర పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి మనం పెద్దగా వాటిని పట్టించుకో, అవి వస్తుంటాయి, వెళ్తుంటాయి. అయితే నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, కాబట్టి ఇక సింహం వచ్చినా కూడా నన్ను ఏమీ చేయదు. అదే అన్నాడు. ఒకసారి సింహమే వచ్చింది పౌలు దగ్గరికి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయంలో ఒక విషయాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చూసారండి? కాబట్టి ఎవరైతే ప్రభువుతో ఆ రీతిగా సన్నిహిత సహవాసంలో ఉంటారో వారికి పెద్దగా ఏమీ పరిస్థితుల మీద దృష్టి ఉండదు. ఏం జరిగిందంటే, ఒకసారి ఆ రోజుల్లో రోమా చక్రవర్తి అతని మీద ద్వేషంతో ఫస్ట్ తీసుకెళ్ళిపోయి ఆయన్ని ఒక పెద్ద పెనంలో నూనె పోసి బాగా వేడిగా, అది బాగా మరుగుతున్నప్పుడు ఆ నూనె యోహానులో పడేశారు. మామూలుగా అయితే కొన్ని నిమిషాల్లోనే అతడు కాలిపోయి చనిపోవాలి, అంతే కదండి. మనకు మామూలుగా వేడి నూనె తగలగానే మనం దాన్ని భరించలేం కదండి. సో అటువంటిది అతన్ని బాగా కాలే మరిగినటువంటి నూనెలో పడేశారు. ఆయన ఏమీ అవ్వలేదు. ఏమీ అవ్వకపోతే ఆయనే ఆశ్చర్యపోయి ఆ చక్రవర్తి అతన్ని బయట తీసుకొచ్చి వదిలేశారు. మళ్ళీ ఇతను ఇలా కాదు, ఫిజికల్గా టార్చర్ చేశాము, భౌతికంగా హింసించాము, సెట్ అవ్వట్లేదు, అయితే ఇప్పుడు మానసికంగా టార్చర్ చేద్దాం, మెంటల్ టార్చర్ పెడదామని చెప్పి ఏం చేశారు, అతను తీసుకెళ్ళిపోయి పద్మాసు అనే ఒక ద్వీపం, చాలా దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో, ఎవ్వరు ఉండరు అక్కడ, చుట్టూ కూడా నీళ్ళే, బయట రావడానికి కూడా అవకాశం లేదు, అలాంటి చోటుకెళ్ళి వదిలిపెట్టేశారు.
అక్కడ ఇంకా ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయిపోయి ఒంటరిగా అతడు ఫీల్ అయి మాట్లాడడానికి పాటించడానికి ఎవరు లేకపోతే భయంతో బిక్కుమంటూ కొంతకాలానికి చనిపోతాడు లేని ఉద్దేశంతో తీసుకెళ్ళిపోయారు. అక్కడ వదిలిపెట్టారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే చాలా అద్భుతం. అక్కడికి భయపడలేదు, కృంగిపోలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా దేవునితో తన సన్నిహిత సహవాసం పెరిగింది కాబట్టి దేవుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యేసయ్యే ప్రత్యక్షమయ్యాడు. యేసయ్యని చూచాడు, యేసయ్య స్వరాన్ని విని దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, భవిష్యత్తులో జరగబోయే సంగతులు మనం చూస్తామే. క్రొత్త నిబంధనలో ఆ చివరి పుస్తకం ఏంటండి? ప్రకటన గ్రంథం. అంతా కూడా అక్కడ దేవుడు తనకిచ్చాడు. ఎక్కడ? పద్మాసు ద్వీపంలో ఒంటరి వాడిగా బిక్కుమంటూ అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆ మొత్తం భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ ప్రత్యక్షతలన్నీ కూడా దేవుడు ఆ యోహానికి అక్కడ దేవుడు ఇచ్చాడు. చాలా అద్భుతం. హల్లెలూయా. చూడండి, అతను భయపడలేదు. సో మళ్ళీ రాజుకు ఆ విషయం తెలిసి ఇంకా మళ్ళీ అతడు అనుకున్నాడు, సరే మనం ఇతడు చాలా గట్టోడులాగా ఉన్నాడు, మన వల్ల కాదు ఇతన్ని చంపివేయడం, సరే వదిలిపెడదామని చెప్పి అక్కడికి ఆయనే వచ్చి తన సైన్యంతో ఆ ద్వీపానికి వచ్చి ఏం చేస్తాడు తెలుసండి? అతన్ని గౌరవించి, సార్ మీరు చాలా గొప్పవారండి అని ఆ రాజే ఈ యోహాన్ని గౌరవించి ఏం చేస్తాడంటే అతన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. అతన్ని చాలా గౌరవిస్తాడు. అతను మళ్ళీ బయటకు వచ్చి ఇంకా అతడు చాలా కాలం బ్రతికి అందరికీ ప్రభు ప్రేమ గురించి ప్రకటించి చివరికి తను నిండు వృద్ధాప్య వయసులో అతడు చాలా చక్కగా చాలా పీస్ఫుల్గా అతడు దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దేవునికి యేసయ్య రొమ్మున ఆనుకున్నటువంటి ఆ శిష్యుడు మనం కూడా యేసయ్యకు అంత సన్నిహితంగా జీవిస్తే ఈ బయట మనకు జరుగుతున్నటువంటి ఇక పరిస్థితులు ఏవి కూడా మనల్ని పెద్దగా కదిలించలేవు. అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి మీద మనం దృష్టి పెట్టుకొని మనం గాబరా పడిపోయి, కంగారు పడిపోయి, టెన్షన్ ఫీల్ అయిపోయి కదండి, మనం భయపడిపోయి ఇక దేవుడిని విడిచిపెట్టేంత పరిస్థితులు మనకు అస్సలు రావు. ఎందుకంటే దేవునిని ఆ రీతిగా దావీదు ఏ రీతిగా హీ సో కమిటెడ్ టు లవింగ్ ద లార్డ్, లీనింగ్ ఆన్ ద లార్డ్, ప్రభు మీద ఆనుకున్నటువంటి ఒక అనుభవం, ప్రభువుకి చాలా సన్నిహిత సహవాసం చేసేటటువంటి ఒక సమర్పణలో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈరోజు అదే సమర్పణలోకి రావాలి. మనం కూడా అదే కమిట్మెంట్ ప్రభువుకి ఈరోజు మనం ఇవ్వాలి. ఆ కమిట్మెంటే మనకి ఏది కలగ చేస్తుందండి? నిరీక్షణ. దట్ కమిట్మెంట్ ఆన్ ద లార్డ్ గివ్స్ us hope. ఇక చివరిగా ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. తిరిగి ఆ కీర్తన 27 కొద్దామండి. 5-6 వాక్యాలు చదువుకుందాం. ఆమ్ 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 చాలండి. ఇక మనం చూసుకున్నట్టుగా దావీదు జీవితంలో మొట్టమొదటిగా ఆయన ప్రభు యందు ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసమే, భరోసాయే అతనికి నిరీక్షణ కలుగజేసింది. రెండవదిగా ప్రభు ఎడల అతను కలిగి ఉన్నటువంటి ఆ సమర్పణయే అతని నిరీక్షణ కలుగజేసింది. మూడవదిగా మనం చూసినప్పుడు దేవునిలో అతను పొందుకునే ఆదరణే, ద కంఫర్ట్ ఇన్ ద లార్డ్ ప్రొవైడెడ్ హోప్. అతను ప్రభువులో పొందుకున్న ఆదరణయే అతనికి ఏం కలుగజేసిందండి? ఏమిచ్చింది? నిరీక్షణ కలుగజేసింది. అందుకే దావీదు అంటున్నాడు, ఆపత్కాలమున అంటే కష్టం వచ్చినప్పుడు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు చాటున నన్ను దాచును. గమనించండి, ఆ రోజుల్లో యుద్ధం జరుగుతూ ఉంటే గనక ఆ యుద్ధ భూమిలో బ్యాటిల్ ఫీల్డ్ లో ఏ రీతిగా ఉంటుందంటే సైనికులు అటువైపు వారు ఇటువైపు అందరు కూడా పోరాడుతూ ఉంటారు. అయితే యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరిగే మధ్యలో సెంటర్ ప్లేస్ లో ఒక టెంట్ వేస్తారు. చుట్టూ అలాగే పైన ఒక టెంట్ ఉంటుంది, గుడారం, ఒక పర్ణశాల.
ఆ గుడారం మధ్యలో ఎవరుంటారు? రాజు ఉంటాడు. తర్వాత అతన్ని అక్కడ కాయడానికి, భద్రపరచడానికి చాలా బలమైనటువంటి వారు బాడీ గార్డ్స్, రైట్? Z+ సెక్యూరిటీ అంటే ఇంకా పవర్ఫుల్ సెక్యూరిటీ అక్కడ ఉంటారనమాట. చుట్టూ యుద్ధం జరుగుతుంది, అందరూ పోరాడుతున్నారు, చాలా మంది చనిపోతుంటారు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి మరి భయానకమైనటువంటి సన్నివేశం. అయితే ఆ చుట్టూ యుద్ధం జరుగుతూ ఉన్నా, ఎంతో మంది ఆ యుద్ధంలో చనిపోతూ ఉన్నా, ఆ భయంకరమైన కేకలు అరుపులు వినబడుతూ ఉన్నా, ఆ యుద్ధము మధ్యలోనే ఆ పర్ణశాలలో, ఆ గుడారంలో రాజుగారికి గుడారం వేయబడి ఉంటుంది. అతన్ని కాయడానికి చుట్టూ బలమైనటువంటి సైన్యము అతని చుట్టూ ఉంటారు. ఇక ఎప్పుడు ఈయన వెళ్ళాల్సిన అవసరం వస్తుందో అప్పుడు మాత్రమే ఈయన వెళ్తారు. అంతవరకు ఆయన వెళ్ళి యుద్ధం చేయరు, సైనికులు చేస్తూ ఉంటారు. ఆ సన్నివేశం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇదిగో ఎలాగైతే చుట్టూ యుద్ధం జరుగుతుండగా నేను ఆ గుడారంలో సురక్షితంగా ఉంటానో, ఇప్పుడు నేను ఏ గుడారంలోకి వెళ్తున్నాను, నాకు ఆపత్కాలం వచ్చినప్పుడు, నేను యుద్ధంలో వెళ్తున్నప్పుడు తన పర్ణశాలలో నన్ను దాచును. హల్లెలూయా. ఇప్పుడు వేరే పర్ణశాల ఉంది, వేరే టెంట్ ఉంది, వేరే గుడారం ఉంది. ఆ గుడారం ఎవరి దగ్గర ఉంది? ఆ గుడారం ఎవరిది? దేవుని గుడారము, దేవుని పర్ణశాల, టెంట్ ఆఫ్ గాడ్. ఆ పర్ణశాల దేవుడికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు నేను ఆపత్కాలమున ఆయన, ఎవరు? దేవుడు తన పర్ణశాలలో, ఆయన పర్ణశాలలో నన్ను ఏం చేస్తాడండి? దాచును. నన్ను దాచును అంటే ఆయనే మనల్ని దాచి పెడతాడు. చుట్టూ యుద్ధం జరుగుతుంటుంది, చుట్టూ కేకలు అరుపులు వినబడుతూ ఉంటాయి, అనేక మంది చనిపోతూ ఉంటారు, భయానకమైన సన్నివేశము అది. అయితే ఆయన నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. అంటే ఆ ఎత్తైనటువంటి స్థలము మీదకి ఇక శత్రువులు రాని చోటుకు దేవుడు నన్ను ఎక్కిస్తాడు. ఎక్కించి ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అతని చుట్టూ ఎవరున్నారండి? శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? ఆ ఆశ్రయ దుర్గము ఎత్తైన స్థలంలో ఇప్పుడు ఈయన ఉన్నారు. సో వీరందరి తల కంటే పైగా హైలో ఎవరున్నారండి? ఆయన ఉన్నారు. దావీదును దేవుడు అలాగా పెట్టారు. ఆయన గుడారంలో నేను ఉత్సాహ ధ్వని చేయించు బలులు అర్పించదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. అదండి ఆ గుడారంలో ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నారండి? అక్కడ ఈయన ఊరికి అక్కడ కూర్చోలేదు, కానీ ఇక ఆయన బలులు అర్పిస్తూ ఉన్నాడు, దేవునికి పాటలు పాడుతూ ఉన్నాడు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడు, దేవుని శక్తి ఏంటో తనకు తాను చెప్పుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ యొక్క గుడారములో, దేవుని గుడారములో, దేవుని యొక్క పర్ణశాలలో ఒక వాక్యం చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. యుద్ధం జరుగుతున్నప్పుడు విశ్వాసులుగా మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడ చూద్దాం. చదవండి. అదండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. యువర్ లైఫ్ ఈజ్ హిడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది. అంటే మీ జీవితము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఇక మనం కూడా అలా దాచబడి ఉన్నాము. ఆ పర్ణశాలలో దావీదు ఎలా అయితే ఉన్నాడో, ఆయన ఎలాగైతే దాచబెట్టబడి ఉన్నాడో, అందులో భద్రంగా ఉన్నాడో, ఇప్పుడు మనం కూడా క్రీస్తులో మన జీవము లేక మన జీవితము, మన లైఫ్, మన ఫ్యూచర్, ఎవ్రీథింగ్ ఇస్ సెక్యూర్డ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తులో అది సెక్యూర్ చేయబడి ఉంది. ఇంకా లోక సంబంధమైన వాటిలో కాదు మన యొక్క సెక్యూరిటీ కదండి. లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి ఆస్తిలో కాదు, ఆస్తి మీద కాదు మన సెక్యూరిటీ. లేక మనం దేన్నైతే కలిగి ఉన్నామో దాని మీద కాదు మన రియల్ సెక్యూరిటీ. అది క్రీస్తులో మన జీవితము దాచబడి ఉంది. కాబట్టి నో వరీస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ నిక్ రాసిన పుస్తకానికి ఆయన ఇచ్చిన టైటిల్ ఏంటంటే, అతనికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు,
నిక్ మీకు తెలిసే ఉంటుంది కదండి. అతను రాసిన పుస్తకం టైటిల్ ఏంటంటే నో హ్యాండ్స్, నో లెగ్స్, నో వరీస్. చేతులు లేవు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, నాకు ఇంకే బాధ కూడా లేదు. నో హ్యాండ్స్, నో లెగ్స్, నో వరీస్. అయితే మరి ఆయనకి సెక్యూరిటీ ఎందులో ఉంది? ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడంటే నా జీవితము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మై లైఫ్ ఇస్ హిడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నా జీవితము దాచబడి ఉంది. చదువు కొలాసియన్స్ చాప్టర్ 3 verse 3. Yes, your life is hidden in Christ now. మన జీవితం ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తులో దాచబడి ఉన్నది, భద్రపరచబడి ఉన్నది. అంటే దాని అర్థం, ఎలాగైతే ఆ రోజుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఆ గుడారపు చాటున, ఆ గుడారంలో, ఆ పర్ణశాలలో క్షేమంగా అతడు ఉంటూ ఉన్నాడో, మనము కూడా అలాగే క్రీస్తులో భద్రపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక మనం దేనికి భయపడవలసిన అవసరమే లేదు. అది దావీదు ఆ రీతిగా చెప్తున్నారు. కాబట్టి ఆయన క్రీస్తులో, దేవునిలో ఆయనకున్నటువంటి ఆదరణయే అతనికి నిరీక్షణ కలగ చేస్తుంది. సీక్రెట్ ప్లేస్, లేకపోతే ఆ యొక్క షెల్టర్డ్ ప్లేస్, ఆ రహస్యమైనటువంటి ఆ సెక్యూర్డ్ ప్లేస్, ఆ యొక్క భద్రతతో కూడుకున్నటువంటి ఆ స్థలము, ఇట్స్ స్పెషల్ ప్లేస్, చాలా ప్రత్యేకమైనటువంటి ఆ స్థలము. అది ఎక్కడో లేదు, కానీ అది క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక మన జీవితము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. కాబట్టి ఇక మరి మనం దేనికి కూడా భయపడవలసిన అవసరమే లేదు. అందుకే ఒరిస్సాలో తన భర్తను, 2 కుమారులు చంపివేశాడు. చంపివేసిన తర్వాత గ్లాడిస్ స్టెయిన్స్, వారి పిల్లలు ఫిలిప్, తిమోతిని చంపివేసిన తర్వాత ఆమె గ్లాడిస్ స్టెయిన్స్ మరి ఆ భూస్థాపన జరుగుతున్న కార్యక్రమం రోజున కూడా మరి ఆమె ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బాధ అయితే ఉంది, భర్తను చాలా దారుణంగా చంపారు, 2 కుమారులను కూడా దారుణంగా చంపారు. మరి ఆమె గ్లాడిస్ స్టెయిన్స్, కుమార్తె ఎస్తేర్ ఇద్దరే మిగిలి ఉన్నారు. ఆ భూస్థాపన కార్యక్రమం రోజు కూడా వాళ్ళు పాట పాడుతూ, బికాజ్ హి లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. యేసయ్య ఆయన జీవించే ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక నేను, నా కూతురు, ఇక ఎవరు లేకపోయినా కూడా మేము ధైర్యంతో జీవించగలము. యేసు వైపు చూస్తూ మేము కూడా జీవించగలము. మాకు కూడా ఆయనే ఆధారము, అదే మాకు నిరీక్షణ కలగ చేస్తుంది అని వాళ్ళు కూడా ఆ రోజు ఆ పాట పాడి క్రీస్తు మీద ఏ రీతిగా వారి జీవితం క్రీస్తులో కూడా దాచబడి ఉన్నదో వారు దానిని తెలియచేశారు. దావీదు కూడా అదే తమ జీవితంలో దేవుడు కూడా అతన్ని భద్రపరచడం వల్ల అది విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనకు ఏదైనా నిరీక్షణ ఉందా? అవును, ఖచ్చితంగా మనకు నిరీక్షణ ఉంది. we do have a hope. ఆ హోప్, ఆ నిరీక్షణ ఎలా వస్తుందంటే మనం చూసాం, దావీదు తన జీవితంలో దేవుని యందు ఉంచిన ఆ విశ్వాసమే ఆ యొక్క భరోసా అతనికి నిరీక్షణ కలగ చేసింది. దేవుని ఎడల అతను కలిగి ఉన్న సమర్పణ, కమిట్మెంట్ టు ద లార్డ్, అదే మన నిరీక్షణ కలగ చేస్తుంది. చివరిగా దేవునిలో ఉన్నటువంటి ఆ ఆదరణ, కంఫర్ట్ ఇన్ ద లార్డ్ ప్రొవైడ్స్ హోప్. అందరితో దయచేసి తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఈ రోజున మనం కూడా దావీదు ఏ రీతిగా అయితే కొన్ని ఆ యుద్ధమునకు సంబంధించిన పరిస్థితులను ఎదుర్కొన్నాడో, ఒక దండు, ఒక సైన్యము అతని మీద యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నదో, బహుశా మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఆ రీతిగా మన మీద దాడి చేయడానికి వస్తుండొచ్చేమో. అయితే అవి మనకు ఒక విధంగా నిరుత్సాహాన్నే కలుగ చేస్తాయి, భయాన్నే కలుగ చేస్తాయి, ఆందోళన, కృంగుదల కలుగ చేయవచ్చేమో. అయితే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు కాబట్టి, దేవుడు మన ముందర నడుస్తూ ఉన్నాడు కాబట్టి, లేదు దేవుడు మనలోనే ఉన్నారు కాబట్టి ఇక మనము భయపడవలసిన అవసరమైతే లేదు. మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది. అయితే నిరీక్షణ పొందుకోవాలంటే ఎలా వస్తుంది? ఆటోమేటిక్ గా అదంతకదే ఆ నిరీక్షణ కలగదు. కానీ దావీదు ఎలాగైతే ప్రభు మీద ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాడు, హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్, ఆ ప్రభు మీద ఆయన ఉంచినటువంటి ఆ నిరీక్షణ తనకి ఆ యొక్క విశ్వాసమైన నిరీక్షణ కలగ చేసింది. అలాగే ప్రభు ఎడల
అతడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సమర్పణయే అతని నిరీక్షణ కలుగ చేసింది. అలాగే దేవునిలో అతడు కలిగి ఉన్న ఆ ఆదరణయే అతని నిరీక్షణ కలుగ చేసింది. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ రీతిగా తప్పకుండా మనకు నిరీక్షణ కలుగుతుంది. అలాగే ఆయన ఎడల ఒక సమర్పణ కలిగి నీవు జీవిస్తే, నీవు బ్రతికితే, హ్యావ్ అ కమిట్మెంట్ టు ద లార్డ్, దట్ యు గ్రేటర్ హోప్, గ్లోరియస్ హోప్. అలాగే చివరిగా దేవునిలో మనకున్న ఆదరణ, అంతే కదండి. మనకు ఆదరణ ఎక్కడుంది? దేవునిలో మాత్రమే. ఆ ఆదరణయే మన గొప్ప నిరీక్షణ కలుగ చేస్తుంది. మనల్ని మనం ప్రభుకి ఈ రోజున సమర్పించుకుందాం. ప్రభు యొక్క బలను కూడా ఈ రోజున మరి మనం చేయబోతున్నాం. కాబట్టి తండ్రి, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ప్రభువా, అవి భయాన్ని, ఆందోళనలు, నిరాశ, నిరుత్సాహాన్ని కలిగి వచ్చేమో, కానీ మీరు నా పక్షంగా ఉన్నారు కాబట్టి తండ్రి, మీరు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి ప్రభువా, దేవా, ఇక నేను మీ యందు విశ్వాసం ఉంచున్నాను కాబట్టి ప్రభువా, నేను కూడా ఒక సమర్పణ మీడల కలిగి ఉన్నాను తండ్రి. అలాగే మీలో ఉన్న ఆ ఆదరణయే నాకు కూడా గొప్ప నిరీక్షణ ఈరోజు కలగ చేస్తుంది. నా జీవితము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మై లైఫ్ ఈస్ హిడెన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నా జీవితము దాచబడి ఉన్నది. కాబట్టి నేను ఎవరికి భయపడదును, ఎవరికి వెరతును, నా హృదయము భయపడదు. అవును, మనము భయపడవలసిన అవసరం లేదని దేవుడు తెలియచేస్తున్నారండి ఈ రోజున. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి, మీకే వందనాలు తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, నేను మీలోనే జీవించడానికి కృపను దయచేయండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. హల్లెలూయా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. అలాగే మనం కూడా ప్రభుతో కలిసి జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనట్లు సమర్పణ ప్రార్థన చేద్దాం.